హాయ్ గైస్, వెల్కమ్ టు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. సినిమా కోసం ఎవరు ఎంత నెగిటివ్గా చెప్పినా నాకు మాత్రం చూసిన తర్వాత నచ్చింది బ్రో సినిమా. ఎందుకంటే మూవీస్ చూసే విధానంలో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వారిది, దాన్ని ఎవరు తప్పట్లేరు. అలానే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చిన సినిమా అంతే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి ఎవరూ లేని ఉస్తాద్ భగత్ సింగ్ ని తన స్కూల్ ప్రిన్సిపల్ అయిన అతను పెంచుతారు. తనని చిన్నప్పటి నుంచి చదివించిన ప్రిన్సిపల్ మీద ఒకరోజు అటాక్ జరుగుతుంది. అదే సమయంలో ఉస్తాద్ కూడా ఇన్సిడెంట్ అవుతుంది. దానికి ఉస్తాద్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ అంతా. సినిమా అంతా బాగానే ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఎక్కువ సోప్ వేస్తూ ఉంటారు. అది తప్పితే మిగతా అంతా బాగానే ఉంటుంది. క్యారెక్టర్స్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. అందులో ఎటువంటి డోకా లేదు. అలా అని నేను వన్ మ్యాన్ షో అని కూడా అన్నాను. ఎందుకంటే ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి స్కోప్ ఉంది. ఆఖరికి రావు రమేష్ గారిది సిల్లీ క్యారెక్టర్ అయినా సరే, లాస్ట్లో ట్విస్ట్ అయ్యేసరికి బాగానే అనిపిస్తుంది. ఇందులో హీరోయిన్స్ గా కనిపించిన శ్రీలీల అండ్ రాశి ఖన్నా కూడా బాగానే చేశారు. శ్రీలీల మాత్రం నాకు ఈసారి కొంచెం రాశి ఖన్నా కన్నా బాగానే చేసింది అనిపించింది. నేను ఎందుకైనా అన్నానో, ఇప్పటికే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటది. అలా అని రాశి ఖన్నాను కూడా తక్కువ చేయడం లేదు. తనకిచ్చిన క్యారెక్టర్లో తను బాగానే చేసింది, కానీ నాకు శ్రీలీల ఈ మూవీలో కొంచెం బెటర్ అనిపించింది అంతే. మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో వాళ్ళు బాగానే చేశారు. ఎవరిని పాయింట్ చేసి చెప్పలేం వీళ్ళ క్యారెక్టర్ బాగాలేదు అని. విలన్ గా చేసిన రాధాకృష్ణన్ పార్థిబన్ గారు కూడా మంచి టఫ్ క్యారెక్టర్ లో కనిపిస్తారు, కానీ లాస్ట్ లో గాలి తీసేస్తారు. అది వేరే విషయం అనుకోండి. ఇంకా పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉన్నాయి. డిఎస్పీ చేసిన మ్యాజిక్ కనిపిస్తుంది పాటల్లో. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కొక్క సీన్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే తొలి ప్రేమ సాంగ్ మెస్మరైజ్ చేస్తుంది ఆడియన్స్ ని కంపల్సరీగా. యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే, ఈసారి చిన్న వెల్త్ కనిపించింది భయ్య. నాకు ఎందుకో ఈ మూవీలో ఈసారి అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది యాక్షన్ సీన్స్. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం చాలా నచ్చింది నాకు. అండ్ అక్కడక్కడ లొకేషన్ని చూపించే విధానం కూడా చాలా బాగుంది. స్టోరీలో కొన్ని సీన్స్ అక్కడక్కడే ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది, కానీ బాగానే కవర్ చేస్తారు హరీష్ గారు. కానీ గబ్బర్ సింగ్ రేంజ్ లో తీసారా అంటే ట్రై చేశారని చెప్తాను నేనైతే. సినిమా చూసిన తర్వాత అందరూ ఒక మాట అనడం అయితే మొదలు పెట్టారు, ఈ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో వచ్చి ఉంటే చాలా బాగుండేది అని. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది సేమ్. ఎందుకంటే ఈ సినిమా ఆ టైంలో కానీ పడి ఉంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే చాలా పెద్ద హిట్ అయ్యేది. ఓకే గైస్, ఇప్పటి వరకు ఈ సినిమాని ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎవరైనా ఇక్కడ దాకా ఈ వీడియోని చూసినట్టయితే, నేను చెప్పిన ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీ ఇష్టం.